ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి దొంగతనం జరిగింది ఎప్పుడు 99లో అమ్మవారి సూత్రాలు కిరీటం అంతా అది రాయపాటి సాంబశివరావు గారు ఇచ్చారు కిరీటం. ఫస్ట్ అమ్మవారికి మొట్టమొదటి కిరీటం అమ్మవారికి సమర్పించేది రాయపాటి సాంబశివరావు గారు, గుంటూరు ఎంపీ. 1982లో ఇచ్చారు ఆయన. 82లో అమ్మవారికి అప్పుడు కిరీటాలు లేవు అమ్మవారికి. మనకి గోల్కొండ నవాబులు ఇచ్చినటువంటి ఆ సూత్రాలు అవే ఉండేవి. గోల్కొండ నవాబులు అమ్మవారికి ఆస్తులు ఇచ్చారు, కొన్ని పొలాలు అవన్నీ ఇచ్చారు అమ్మవారికి. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూత్రాలు ఏదో కావాలని పోయినట్టు ఉన్నాయి అవి. తర్వాత వాడు ఆ సాహు అనేవాడిని మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ పోలీసులు వాడిని తీసుకొచ్చారు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళావు, ఎలా వెళ్ళావు అని తీసుకొచ్చారు. నేను ఇక్కడ స్నానం చేశాను, ఆ ఎర్రబట్ట కట్టుకున్నాను, ఆ గుర్కా వాడు నిద్రపోతున్నాడు, తాళం తీసే ఉంది, అది పుణ్యాలు అంటే వచ్చేసింది ఏంటి, లోపలికి వెళ్ళాను, అమ్మవారిని అడిగాను, నాకు ఇచ్చింది అన్నాడు వాడు. సాగు ఇచ్చిందని వాడు ఏంటి. మొత్తానికి అవన్నీ రికవరీ చేశారు. అంటే వాడు చెప్పాడు, వాడు ఇక్కడికి వస్తే ఏం చేశారో లోపలికి అంటే, నేను ఇలాగ అమ్మవారి ఖడ్గమాల చదివానని చెప్పాడు. నేను ఖడ్గమాల చదివాను ఇక్కడ అంటే. వాడు ఎంత పూర్వం ఒక 20-30 నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. వాడు ఇక్కడ పూలగొట్లు వాటిలో పని చేసుకుంటూ ఉన్నాడు. వాడు ప్లాన్ చేసుకున్నాడు. వాడు